గురుగారు, మరి ఈ భోగి పండుగకు లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? లక్ష్మీ కటాక్షం కలిగించేటటువంటి పండగ భోగి. ఎందుకంటే చిన్నారి బాలబాలికలకు నూతన వస్త్రములను అలంకరింపజేసి ధరింపజేసి సాయంత్రం వేళన భోగి పళ్ళతో వారిని ఆనందపరుస్తాం. ఏ ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారో అది సంతాన లక్ష్మీ కటాక్షం. ఇల్లాలికి ఆనందం కలిగించే విధంగా నూతన వస్త్రములను అందించడం, అల్లుండ్రు ఇంటికి రావడం, కోడండ్రు వారి వారి గృహాలకు వెళ్ళే విధంగా అవకాశాలు కల్పించడం, లేదా ఇంట్లో ఉండే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండడం. లక్ష్మీ స్వరూపం అన్నప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు ఆనందంగా ఉండాలి, ఇల్లాలు ఆనందంగా ఉండాలి. ఇంటికి ధాన్య లక్ష్మి వచ్చి చేరింది. ఇది చాలా గొప్పనైన లక్ష్మీ కటాక్షం ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సందర్భం. ఇంత కష్టం చేసినటువంటి పశువులకు కూడా మనం పచ్చికను అందించడం చేత ఆ పశువులు పక్షులు ఇవి కూడా ఆనందంగా ఉంటాయి. ప్రకృతి పర్యావరణం కూడా సంతోషంగా పలకరిస్తుంది. అంటే లక్ష్మీ స్వరూపం అన్నది వాకిలిలో వేసే రంగవల్లికలతో ప్రారంభమై ప్రకృతి పర్యావరణం అంతా కూడా పచ్చని శోభలతో పైరు పంటలతో కళకళలాడుతూ ఎల్లెడలా కూడా తన విశ్వరూపాన్ని మనకు కనిపింపజేసేటటువంటి నేపథ్యంలో ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఉండే గోదాదేవి నిజమైన లక్ష్మీ స్వరూపం. ఒక్క దీపం వెలిగించాం, దీపలక్ష్మి అంటాం. ఇల్లాలు ఆనందంగా నవ్వింది, గృహలక్ష్మి అంటాం. ఇంట్లో ఉండే పిల్లలు సంతోషంగా నవ్వి ఆనందంగా ఉన్నారు, సంతాన లక్ష్మి అనుగ్రహం ఇది అంటాం. పాడి పంటలు పైరు ఇంటికి చేరడంతో ధాన్యలక్ష్మి సస్యలక్ష్మి మనలను అనుగ్రహించింది. ఇలా చూచినట్లయితే ఏ పండగకు కూడా లేకుండా ఈ సంక్రాంతికి ముందు రోజు భోగి అనడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మనకు అందించేది అని అర్థం. బాధాకరమైనటువంటి దుఃఖ సన్నివేశాలతో కూడుకున్న జ్ఞాపకాలను ఈరోజు సూర్యోదయం కాకంటే పూర్వమే ఆ భోగి పంటల్లో విడిచిపెట్టి పరిశుద్ధులమై ఆనంద స్వరూపాదులుగా మనం బయటికి వచ్చాం, తలంటుకున్నాం, కొత్త వస్త్రాలు ధరించాం, దానం చేస్తున్నాం, బసవన్నలను ఆదరించాం, పగటి వేషాలు ధరించేటటువంటి వారిని బహుమతులతో ఆనందపరిచాం. అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన సంతోషాన్ని వారితో కలిపి పంచుకున్నాం. కాబట్టే ఇది సౌభాగ్య లక్ష్మి అనుగ్రహం అని చెప్పాలి. కనుక భోగి పండుగని శాస్త్రోక్తంగా విధి విధాన పురస్సరంగా మనం నిర్వహించుకోగలిగితే నిజమైన లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ కటాక్షం మనకు లభించినట్లే.